మెదక్ జిల్లా చేగుంటపట్నంలోని మెదక్ రోడ్లో నూతనంగా నిర్మితమైన స్మైల్ డెంటల్ హాస్పిటల్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పురోహితుల వేద మంత్రాల నడుమ గణపతి పూజతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, వైద్యులు, బంధుమిత్రులు హాజరై హాస్పిటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చేగుంటతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన దంత వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ దంత సమస్యలకు మెరుగైన చికిత్స పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ లక్ష్మీ నరసింహ, డాక్టర్ బాలరాజ్, శ్రీరామ్దాస్, గ్రామ ఉప సర్పంచ్ మొహమ్మద్ రఫీ, సొసైటీ మాజీ చైర్మన్ రఘురాములు, ఇతర హాస్పిటల్ యజమానులు, నైస్ క్లబ్ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నేను డాక్టర్ శ్రీకాంత్ గారి తండ్రి గారిని. మా కుటుంబము వృత్తిరీత్యా వైద్య నేపథ్యంలో ఉన్నటువంటి కుటుంబం అండి. పూర్వం నుండి మా తాత గారి, మా నాన్నగారు కూడా ఆయుర్వేద వైద్యులు. వారు వైద్యమే సేవగా ప్రభావితంగా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళము. అందులో భాగంగా మా అబ్బాయి డెంటిస్ట్ డాక్టర్ అయ్యారు. ఇక్కడ చేగుంటలో ప్రస్తుతము స్మైల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ఓపెన్ చేశాము. అయితే తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడానికి మా అబ్బాయి ముందున్నాడు. అతడు బీడీఎస్ కాకుండా ఉస్మానియా హాస్పిటల్లో ఎఫ్ఐసి ఫెలోషిప్ ఎండోడాంటిస్ట్లో స్పెషలిస్టు ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. పట్టణ ప్రజలు కుమార్ యొక్క వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ డాక్టర్ శ్రీకాంత్, నేను డెంటల్ సర్జన్. ఇక్కడ ఈరోజు చేగుంటలో స్మైల్ డెంటల్ హాస్పిటల్ దంత వైద్యశాల ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇది చేగుంటలో మెదక్ రోడ్లో మనకి ప్రజలకి అందుబాటులో ఉంటుంది. నేను ఇక్కడ ప్రతిరోజు దంత వైద్య సేవలు చేగుంట ప్రజలకి, మారుమూల గ్రామాలకి, చుట్టుపక్కల ఉన్న ప్రజలకి నాణ్యమైన, అతి తక్కువలో చౌకైన దంత వైద్య సేవలు మరియు క్వాలిటీగా ఉండే సేవలు నేను అందిస్తానని స్మైల్ డెంటల్ కేర్ తరఫున డాక్టర్ శ్రీకాంత్ నేను చెప్పడం జరుగుతుంది.